వరంగల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్లోని భద్రకాళి గుడి, హనుమకొండలోని పద్మ టెంపుల్లో ప్రత్యేక అలంకారాలలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. హనుమకొండలోని పద్మాక్షమ్మ అమ్మవారిని కాకతీయలో ఇలవేల్పుగా పూజించేవారు. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఓరుగల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఒకటేమో భద్రకాళి దేవస్థానం, రెండోది కాకతీయుల కాలంలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి పద్మాక్షమ్మ టెంపుల్. ఈ రెండు దేవాలయాలు కూడా కాకతీయుల కాలం నాటియే. అందులోనూ పద్మాక్షమ్మ అమ్మవారు కాకతీయుల ఆరాధ్య దైవంగా భావిస్తారు. అందుకే ఇక్కడ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు అత్యంత వైభవంగా ఉంటుంది. 5వ రోజు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక అలంకరణలతో పాటు నిత్య పూజలతో పాటు ఈ నవరాత్రులలో కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే ఆలయ అర్చకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదు. అంటే జనరల్గా అమ్మవారికి సంబంధించిన శరన్నవరాత్రి ఉత్సవాలు అంటేనే ఈ పద్మాక్షమ్మ టెంపులే అందరికీ గుర్తుకొస్తుంది. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత, అమ్మవారికి సంబంధించినటువంటి ఎలాంటి అలంకారం చేస్తున్నారు, ఏమేమి పూజలు జరుగుతున్నాయి? శ్రీమాత్రే నమః. మనకు దేవీ భాగవతంలో చెప్పింది ఏంటంటే, శరత్కాలే మహాపూజాం క్రియతే కార్యవార్షికే. అంటే ఎన్ని కాలాల్లో చేసినా కూడా, ఎందుకంటే అమ్మ ఉంటే అన్నీ ఉంటాయి అనేటువంటి మన ధర్మశాస్త్రం. తండ్రి లేకున్నా కూడా పిల్లడు బతకొచ్చు, కానీ తల్లి లేకుండా మాత్రం పిల్లడు బతకలేడు. ఎందుకంటే తల్లి కడుపులో పెట్టుకొని నవమాసాలు మోసి కన్నటువంటి ఆ జగజ్జనని, అందరికీ కూడా జగత్తులకు ప్రఖ్యాతిగాంచినట్టు అమ్మ కనుక మన ఎండ ఉంటే అన్నీ ఉంటాయి. అందుకని ఈ శరత్కాలం అనేటువంటిది యొక్క కాలంలో అమ్మవారిని కనుక అర్చింటే, అందుగురించి శరత్కాలే మహాపూజాం క్రియతే కార్యవార్షికే. అమ్మను కనుక అర్చించి శరత్కాలములో కనుక మన ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా అమ్మ యొక్క అనుగ్రహం వలన జరుగుతుందనేటువంటి దేవి భాగవతం చెప్పింది. అలాంటి ఈ శరత్కాలమందు అమ్మవారికి దేవీ నవరాత్రాలు 9 రోజులు 9 రకాలైనటువంటిది. ఎందుకంటే ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేచే, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత. అంటే ఈరోజు 5వ రోజు స్కందమాత. అంటే మనం అందరికీ కూడా తెలుసు, షణ్ముఖునికి 6 ముఖాలు ఉంటాయి. ఆ 6 ముఖాలలో కూడా అమ్మవారు అతని యొక్క తల్లి అయినటువంటి యొక్క స్కందమాతను అర్చించడం వలన మనకు సహజంగా కూడా ఎవరికైనా వివాహం కానిటువంటి వాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటారు. కనుక అలాంటి అతని ఆరాధన చేసే వాళ్ళను కాకుండా ఆయనను కన్నటువంటి అమ్మను అర్చన చేయటం యొక్క స్కందమాత యొక్క విశేషం. ఈరోజు ఈ యొక్క శరత్కాలమందు చేసేటువంటి ఇక్కడ అమ్మవారి దేవీ నవరాత్రాల్లో ప్రతిరోజు 9 రోజులు 9 రకాలైనటువంటి అలంకారాలు, బాలాత్రిసుందరి, రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహిషాసురమర్దిని, లలితా పరమేశ్వరి, అన్నపూర్ణ, గాయత్రి, ఈ విధమైనటువంటి రోజుకొక అలంకరణాలు కూడా అమ్మవారి అర్చించి ప్రతి నిత్యం కూడా ఏ విధంగానైతే దేవీ భాగవతంలో చెప్పిందో స్కందమాత ఈ విధంగా ఆవాహన చేసి, అంటే అమ్మలో ఆ స్కందమాతను ఆవాహన చేసి, అమ్మ నీ అనుగ్రహం వలన మా ప్రజలు, మేము, మా కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఆయురారోగ్య యశకీర్తులతో ఉండాలని. మరి అప్పటి నుంచి ఈ శాఖ అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు కానీ ఇవన్నీ జరిగేదా? అప్పుడు ఎలా ఉండేది? ఆ పరంపర కొనసాగుతుంది ఎట్లా? శాస్త్రం అనేది శాసించేటువంటిది. ఇక్కడ అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా గత మా నాగిళ్ళ వారి వంశం ఆధ్వర్యంలో అప్పుడు ఆ సమయానికి ఉండేటువంటి భక్తుల సహాయకారంతో అంత వైభవంగా జరిగినాయి. ఈ సంవత్సరము దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరము ఇంత అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే వస్తున్నాయి, కానీ మాధ్యమాల ద్వారా తెలియకపోవడం ద్వారా ఇక్కడ పూజాది కార్యక్రమాలు అనేది లేవు అనేటువంటి అందరిలో ఉన్నది. కానీ అది అవాస్తవమైనటువంటిది. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఇక్కడ ఏమి లేనటువంటి సమయంలోనే ఇక్కడ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, కాకతీయుల యొక్క రాజులైనటువంటి వారి యొక్క సాంప్రదాయంలో ఏ రకంగానైతే అమ్మవారిని అర్చించినారో ఆ విధంగానే ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సంశయం అవసరం లేదు, ఇంట్లో ఇక్కడ నిర్వహిస్తుకుంటున్నాడు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ఎలాంటి మొక్కులు చెల్లించుకోవడం కాదు, లేకపోతే ఎలా ఉంటాయి? ఏ పూజలు కానీ, నిష్టలు కానీ, నియమాలు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? భక్తి అనేది నవవిధమైనటువంటి భక్తులు అమ్మవారికి. అంటే సామాన్యంగా
ఈ కోరిక నెరవేర్స్తే నీ దగ్గరికి వస్తాను అనేటువంటిది అది అవాస్తవం. ఎందుకంటే మనల్ని పుట్టించడం ఆ యొక్క అమ్మ ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఆమెకు తెలుసు. కనుక దేవాలయంకు రావడానికి ఆ పెట్టేటువంటి పరీక్షనే అమ్మను అనుకోవాలి. వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి కోరికలు ఏదో రకంగా ప్రార్థన చేస్తుంటాం. ఒకరు భక్తిని ఏ రకంగా ప్రదర్శిస్తారు అంటే అమ్మవారికి ఇక్కడ మెట్ల రూపంలో మీదికి రావాలి. ఒకరు మెట్ల పూజ చేసుకొని వస్తా అని మొక్కడం, లేదా ఇంకొకరు గిరి ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటా అంటారు, ఇంకొకరు పూర్ణాభిషేకం చేసుకుంటా అని ప్రార్థన చేయడం. భక్తులతో ఆలయాలని ఇక్కడికి వెళ్ళాడని కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఎట్లా ఉన్నాయండి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు? శరన్నవరాత్రి ఉత్సవాలు అనేది అమ్మవారికి సంబంధించింది. పద్మాక్షి అమ్మవారు కాకతీయ కాలం నాటిది. మాకు కొంగు బంగారమే అమ్మవారు, ఇంకా అన్ని విధాలు మాకు అమ్మవారి అనుకున్నాము. అమ్మవారిని చూస్తే ఇంకా అమ్మవారు కైలాసం నుండి అమ్మవారు వచ్చినట్టుగానే ఉంటుంది. మాకైతే ఆమె ప్రత్యక్ష దైవంలాగానే కనబడుతుంది. మాకు విగ్రహంలా కాకుండా అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ఉన్నదా అనిపిస్తుంది. ఇంకా మాకైతే ఇంకా అన్నీ అమ్మే అనుకుంటాం. అమ్మ పాలు పట్టుకుంటే అన్నీ ఉన్నట్టే అన్న నమ్మకాన్ని మేము నమ్ముకున్నాము. అమ్మవారు అట్లనే మమ్మల్ని తీసుకొస్తుంది. మేము అమ్మను పట్టుకున్నాం, అమ్మ మమ్మల్ని పట్టుకుంది. పద్మాక్షమ్మ గుడి అమ్మవారు అన్ని దిక్కుల అమ్మవార్లను వెలిసిండ్రు. కానీ చూడముచ్చటగా ఉన్నది. ఇవాళ మేము 1,00,000 పుష్పార్చనకు వచ్చినాము. కళ్ళ నిండి నీళ్లు రావడమే తక్కువ ఉన్నది. అంత తనయోతోటి ఇదైపోయినాం. బాగుంది, చాలా బాగా చేసిండ్రు, బాగున్నది. గుడి కూడా బాగుంది. ఈ పూజలు కార్యక్రమాలు కానీ ఇవంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎట్లా ఉన్నాయండి పూజలు, ఏమేమి చేస్తున్నారు శరన్నవరాత్రి ఉత్సవాలు? హైదరాబాద్ నుంచి వస్తా. ఈ అమ్మని నమ్ముకున్నప్పటి నుంచి కాని పని అంటూ లేదు. దివ్యశక్తి ఈమెది. ఈ అమ్మ మూర్తి చూస్తే ఉన్న బాధలు మర్చిపోతాం. ఇక్కడ ఈ అయ్యగారు చేసేది, ఇప్పుడు ముఖ్యంగా చేసేది ఒక బంగారు కిరీటం 1,20,00,000 పెట్టి చేస్తున్నాడు. అది అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ బంగారు కిరీటం పెడితే అమ్మవారు చాలా పనిచేస్తారు. బంగారు కిరీటం అయ్యగారు సంకల్పం జరిగింది. లలితా జ్యువెలర్స్ వాళ్ళు వచ్చి 1,20,00,000 చెప్పారు. వాళ్ళు 20,00,000 ఇస్తున్నారు. మేము తలా 1,00,000 ఇస్తున్నాం. ఇక ఆమె డబ్బు ఆమె తీసుకుంటున్నది, మాదేం కాదు. ఇది ఆమె డబ్బు అంతే. అమ్మ దివ్యశక్తి, ఇంతగా నీకేం చెప్పలేమయ్యా. ఇది ప్రస్తుతం అయితే శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సంబంధించి ఇటు భద్రకాళి దేవస్థానం కావచ్చు, ఇటు పద్మాక్షమ్మ టెంపుల్ కావచ్చు, అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, ఇటు వేయి స్తంభాల దేవాలయం, ఇలా ఏ ఆలయానికి వెళ్ళినా భక్తి పార్వశ్యంగానే ఉందని చెప్పవచ్చు. ఈరోజు దసరా హాలిడేస్ కావడంతో కుటుంబ సమేతంగా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులతో అయితే టెంపుల్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. సేమ్ టైంలో బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా ఇళ్లలో అమ్మవార్లను దర్శనం చేసుకోవడం, శక్తి స్వరూపులను పూజించడం, అదేవిధంగా బతుకమ్మ ఆటపాటలతోటి మొత్తం ఓరుగల్లు మొత్తం కూడా ఒక సందడి, ఒక పండుగ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు.